ఒక కాలర్ అడ్రస్ చేశారు ఒక విషయం, చిన్న పిల్లలకి కరెక్ట్గా మెమొరీ అనేది లాస్ అవ్వడం, నేను చదివిందంతా మర్చిపోతూ ఉంటానని పిల్లలు చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ అది చాలామంది పేరెంట్స్ అలాగే పిల్లలు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దీన్ని అడ్రస్ చేయాలి కదా అని అనిపించి మళ్ళీ అడుగుతున్నాను నేను ప్రశ్న. సో ఇది యాంగ్జైటీ వల్లే వస్తుందా, ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉంటాయా? వేరే కారణాలు అంటే మనకి ఇప్పుడు చిన్నపిల్లల్లో మేబీ ఎర్లీ స్టేజెస్, మేబీ 1 year 2 years టైంలో వాళ్ళకి ఏమైనా కొంతమందికి బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. మెనింజైటిస్ అని ఉంది, ఎన్కఫ్లైటిస్ అంది అంటే వైరల్ ఎన్కఫ్లై, బ్రెయిన్ ప్యారంకైమా ఇన్వాల్వ్మెంట్ ఉంది. మెనింజైటిస్ అంటే మెనింజే లేయర్స్ ఇన్వాల్వ్మెంట్ అయినాయి. లేదంటే కొంతమందికి సీజర్ డిజార్డర్ అంటే ఫిట్స్ వస్తుంటాయి చిన్నపిల్లల్లో. లేదు అంటే వాళ్ళకి పెరినేటల్ హిస్టరీ అంటే ఆ డెలివరీ టైంలో డిస్టర్బెన్స్, కొంతమంది ఉమ్మిని అంటే మింగారు అంటారు, లేదంటే అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైపోయినాయి అంటారు. ఆ టైంలో బ్రెయిన్ కనుక ఎఫెక్ట్ అయితే, ఇవన్నీ రీజన్స్ నిజంగా ఉంటే అప్పుడు మనము బికాస్ ఆఫ్ ద ఈ బ్రెయిన్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అయింది, బ్రెయిన్ దెబ్బతిన్నది ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లేదంటే అప్పుడు ఏదైనా దెబ్బ తగలటం వల్ల కానీ, ఇట్లా ఫిట్స్ రావటం వల్ల కానీ, ఏదంటే ఆ టైంలో డెలివరీ టైంలో ఆక్సిజన్ అందక నీళ్ళు ఈ ఉమ్ము నీరు మింగి ఏదన్నా బ్రెయిన్ ఇన్సల్ట్ అయింది, హైపోక్సియా అంటారు. అంటే బ్రెయిన్కి కనుక ఆక్సిజన్ కనుక తగ్గిపోతే హైపోక్సిక్ ఎంకెఫలోపతి అంటే నిజంగా బ్రెయిన్ దెబ్బతింది. అటువంటప్పుడు మెమరీ లాస్ వస్తే అప్పుడు మనం సీరియస్గా కన్సిడర్ చేయాలి. అలాంటిది ఎలాంటి సిగ్నిఫికెంట్ హిస్టరీ లేకుండా అంత నార్మల్గా ఉన్న వాళ్ళకి చదువు ఒక 10 ఏళ్ళకి కానీ మీరు అన్నట్టు 11 ఏళ్ళకి ఒక 5th standard 6th standardకి వచ్చి అప్పుడు సడన్గా నాకు మెమరీ తక్కువైపోయింది అంటే 99% ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్. మనం వీ హ్యావ్ టు అడ్రస్ దెమ్ ప్రాపర్లీ. దాని వాళ్ళకి ఏదన్నా కొంతవరకు సబ్జెక్ట్లో వెనకబడచ్చు, లేదంటే సబ్జెక్ట్ గ్రాస్పింగ్ పవర్, అండర్స్టాండింగ్ అది తక్కువ కావచ్చు. దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఇండైరెక్ట్గా వాళ్ళు కమ్యూనికేటింగ్ యాజ్ ఏ మెమరీ లాస్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ద మెమరీ లాస్, ఇట్స్ ఏ డిఫెక్ట్ ఇన్ ద గ్రాస్పింగ్ ఆర్ డిఫెక్ట్ ఇన్ ద అండర్స్టాండింగ్. అది మనం వాళ్ళని అర్థం చేసుకొని నిదానంగా కౌన్సిలింగ్ ఇస్తే చాలా తొందరగా సెటిల్ అవుతాయి. దీని గురించి అటు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, యాజ్ ఎ న్యూరో సర్జన్ చెప్పండి డాక్టర్ గారు, లైక్ డయాగ్నోసిస్ ఏ విధంగా ఉంటుంది? మీరు ఎంతోమందిని చూస్తూ ఉంటారు, మతిమరుపు అని ఎవరైనా వస్తే అసలు ఏ విధంగా డయాగ్నోసిస్ చేస్తారు? చూడండి, మనం ఎప్పుడైనా మతిమరుపు ఒక సింగిల్ కంప్లైంట్గా కాకుండా అసోసియేటెడ్ సిమ్టమ్స్, యాజ్ ఎ న్యూరో సర్జన్ మెమరీ లాస్ తోటి వచ్చేవి నన్ను కొన్ని కండిషన్స్ అడిగితే, కొంతమందికి కొల్లాయిడ్ సిస్ట్ అని ఉంది, ఒక సిస్ట్ లాంటిది, ఒక ట్యూమర్ బ్రెయిన్ లోపల ఉంటుంది, మిడిల్ ఆఫ్ ద బ్రెయిన్లో, 3rd ventricle అంటాం. అలాంటి కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఆ కొల్లాయిడ్ సిస్టమ్ ఉంది, ఫార్నిక్స్ అని, లింబిక్ సిస్టమ్ అని. కొంచెం నేను ఇదివరకు చెప్పినట్టు బ్రెయిన్ ఫంక్షన్, మెమరీ ఫంక్షన్కి అయితే ఏరియాలు ఉంటాయో ఆ ఏరియాని కొంచెం ఎఫెక్ట్ చేసే ట్యూమర్స్ ఇవి కొల్లాయిడ్ సిస్టమ్ కానీ. ఫ్రంటల్ లోబ్ సిండ్రోమ్ అంటాం. అంటే ఫ్రంటల్ లోబ్ అంటే మన బ్రెయిన్కి ఇది ముందు భాగంలో ఉండేది, అక్కడ ఏదన్నా ట్యూమర్ కనుక ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది కూడా ఈ మెమరీ మీద డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటాయి. కానీ వీళ్ళకి మీరు అన్నట్టు మతిమరుపే కాకుండా కొంతమందికి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, సివియర్గా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది, వాంతులు వచ్చే ఉంటాయి, కాళ్ళు చేతులు కూడా వీక్ అయ్యే అవకాశం ఉంటాయి. సో అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏదన్నా ఉంటే మటుకు మనం తొందరగా అలర్ట్ అయ్యి ఈ ఇమేజింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి వాటిలో సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేసి ఆ బ్రెయిన్ మార్ఫాలజీ ఎట్లా ఉంది అనేది మనము చూసుకొని ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుసుకోవటానికి, దాన్ని అడ్రస్ చేయడానికి వీలవుతుంది.